హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బ్యాక్యార్డ్, ఒక కమ్యూనిటీ బ్యాక్యార్డ్ లోపల మనము ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మీకు ఈ కమ్యూనిటీ లోపల మన ఇండిపెండెంట్ హౌస్ ఏదైతే ఉంటుందో దానికి బ్యాక్యార్డ్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఈ బ్యాక్యార్డ్ లోపల మనం ప్రస్తుతానికి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న టెంట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది మనకు, ఆల్మోస్ట్ ½ ఎకర్ ఆఫ్ ల్యాండ్ లోపల మనము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొనేసి ఇక్కడ ఇది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్. దీనికి బ్యాక్యార్డ్ లోపల మనము ఎంత బాగా ఈ ప్లేస్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్న విషయాన్ని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది టెంట్ ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ ఇది గజీబో ఫ్రెండ్స్. గజీబో అంటారు దీన్ని, మనము సిట్అవుట్గా. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఏంటంటే మనము ఏమన్నా ప్లాంటేషన్స్ డెవలప్ చేసుకోవడానికి కూడా ఈ ప్లేస్ను మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు వీ హ్యావ్ ఎ స్పేషియస్ బిహైండ్ అవర్ ఇండిపెండెంట్ హోమ్ ఐ కెన్ సే ఇండిపెండెంట్ హోమ్ వెనకాల మనకు ఎంత స్పేషియస్ ప్లేస్ ఉంది, దాన్ని ఎంత బాగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకు బిహైండ్ అవర్ బ్యాక్యార్డ్ ఆఫ్ అవర్ బిల్డింగ్ మనం సిట్అవుట్ కూడా ఇట్లా ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బ్రహ్మాండంగా మనము ఈ బ్యాక్యార్డ్ను వాడుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫైర్ పిట్ కూడా మనకు ఎంత బాగా కనబడుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ ప్రతి ఇండిపెండెంట్ హౌస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫైర్ పిట్ ఎంత బాగుందో చూడండి. మనం ఏమైనా గ్రిల్ ఐటమ్స్ కానీ వేరే ఏమైనా తయారు చేసుకోవాలంటే దీన్ని మనం వాడుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ మనము ఫైర్ పిట్ తర్వాత ఫ్రెండ్స్ మనం కొంచెం ఇంతకుముందే మీకు చూపించాను ఫ్రెండ్స్. ఇది గజీబో. ఈ గజీబోను కూడా మనం కావాలంటే ఈ కిందంతా కూడా సిమెంట్తో కంప్లీట్గా మనము ఒక చిన్న ప్లేస్ను మనం క్రియేట్ చేసుకొనేసి ఈ సిట్అవుట్ లాగా ఈ గజీబోను కూడా మనము ఐటమ్స్ అన్నీ మనమే కొనుక్కొచ్చుకొనేసి ఇక్కడ దీన్ని అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మన ఓన్గా చేసుకుంది ఫ్రెండ్స్. అంతా కూడా ఈ గజీబోకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనం తీసుకొచ్చేసి ఈ బల్బ్స్ కానీ లేకపోతే సైడ్ ఈ కర్టన్స్ కానీ తర్వాత ఏంటంటే ఇదంతా కూడా మనం ఇండిపెండెంట్గా మనమే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ టెంట్ కూడా ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నామో చూడండి ఫ్రెండ్స్. సో హౌ బెస్ట్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ బ్యాక్యార్డ్ అన్నది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టెంట్ లోపల కూడా ఎంత ప్లేస్ చూడండి ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ స్పేషియస్ ఇన్సైడ్ ద టెంట్. సో మేము టెంట్ బయట నుంచి కూడా చూపించాను, లోపటి నుంచి కూడా చూపించాను ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉందో ఇదో. ఈ గజీబో కూడా ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా తర్వాత ఇక్కడ మనము ఏమైనా డ్రింక్స్ తీసుకోవాలంటే దీన్ని కూడా సపరేట్గా మనం ఒకటి ఈ విధంగా
అరేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో ఇది కూడా. ఇక్కడ డ్రింక్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఏదైనా. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ప్లేస్ కూడా మనం క్రియేట్ చేసుకొనేసి ఇక్కడ కూడా ఒక చిన్న సిట్అవుట్ లాగా అరేంజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం ఏమైనా ఐటమ్స్ కావాలంటే కూడా తయారు చేసుకోవచ్చు. లేదంటే మనము ఇక్కడ కోల్డ్ ఎక్కువ ఉంటుంది కనుక మనకు ఈ ఫ్రీజింగ్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని మనం కొంచెము వామ్గా ఉండేటట్టుగా కూడా మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా కూడా మన ఇండిపెండెంట్ బిల్డింగ్, ఇండిపెండెంట్ హోమ్ ఏదైతే ఉందో దానికి బ్యాక్ యార్డ్లో ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడనే మన బ్యాక్ యార్డ్లోనే పెద్ద పాండ్ కూడా ఉంది ఫ్రెండ్స్. దిస్ పాండ్ బిలాంగ్స్ టు ద కమ్యూనిటీ ఉంది. అటు సైడ్ ఏమో రోడ్ వచ్చింది ఫ్రెండ్స్. అటు సైడ్ రోడ్ వచ్చింది. ఇదంతా కూడా చూడ్డానికి చాలా అందంగా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోపల మనకి ఈ విధంగా ఈ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో హౌ బ్యూటిఫుల్ ఈజ్ దిస్ కమ్యూనిటీ అనేది, కమ్యూనిటీ బ్యాక్ యార్డ్ ఏ విధంగా ఉంటుందనేది నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి. సో దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. టుడే ఐఎమ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్రెండ్స్. సో అమెరికా లోపల మనకు ఒక కమ్యూనిటీ లోపల నియర్లీ 150 to 300 ఇండిపెండెంట్ బిల్డింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. సో ఇండిపెండెంట్ ఈ హోమ్స్లో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే బ్యాక్ యార్డ్ను ఎంత అందంగా మనం తయారు చేసుకోవచ్చు, ఎంత అందంగా మనము తయారు చేసుకొనేసి మనము వీకెండ్ లోపల ఏ విధంగా ఎంజాయ్ చేయొచ్చు అనే విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ గ్రిల్ ఐటమ్స్ ఏమైనా కావాలంటే కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత మనకి ఏమైనా డ్రింక్స్ ఉంటే కూడా డ్రింక్స్కి సంబంధించిన మనం ఒకటి దీన్ని కూడా అరేంజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డ్రింక్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనము. తర్వాత ఇదేమో గ్రిల్ ఐటమ్స్ కోసము ఇది ఒకటి మనకి ఇక్కడ రెడీమేడ్గా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది మనం తీసుకొనేసి ఇక్కడ మనం కూడా వీకెండ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కానీ లేకపోతే మనం ఇండిపెండెంట్గా మన ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే కూడా ఈ మిషన్ ద్వారా గ్రిల్స్ అన్నీ మనము గ్రిల్ ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉంటుంది. అది ఓపెన్ చేసి కూడా మీకు చూస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ విధంగా మనం చేసుకోవడానికి స్టవ్ లాగా మనం దీన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ స్టవే ఫ్రెండ్స్. ఇది కాకపోతే ఏంటంటే దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ టు మేక్ సమ్ గ్రిల్ ఐటమ్స్ అండ్ దిస్ ఫర్ ద డ్రింక్స్. మన డ్రింక్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మనము అరేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి సిట్అవుట్ లాగా ఈ గజీబో మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఈ గజీబో లోపల మనము సిట్అవుట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక చిన్న సిట్అవుట్ అక్కడ చేయించుకున్నాం, అది కూడా చూపించాను నేను మీకు. ఇది కాకుండా మనం చిన్న టెంట్ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్, అది కూడా చూపించాను నేను మీకు. సో ఇదంతా కూడా ఫ్రెండ్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. చూడడానికి ఎంత బాగా మనం అరేంజ్ చేసుకున్నాం అన్న విషయాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సైడ్లో ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఈ వుడెన్ బాక్సెస్ ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి ఈ వుడెన్ ఇదంతా కూడా వుడ్ తీసుకొచ్చేసి 4 సైడ్స్లో దీన్ని బాక్సుల్లాగా తయారు చేసి దాన్ని కొంచెం రెడ్ పెయింట్ వేసి మనము ఇక్కడ దీనికి కావాల్సిన ఈ గార్డెన్ సాయిల్ కూడా తీసుకొచ్చుకొనేసి వీఆర్ ట్రయింగ్ టు develop some plantations like you can see this fruit tree friends. This is a pear fruits tree. Already pear fruits ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ చిన్నగా ఆల్రెడీ రావడం కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మరి ఇవన్నీ
తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఎగ్ ప్లాంట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఎగ్ ప్లాంట్ అంటే ఫ్రెండ్స్ మనము అమెరికాలో అయితే ఇది ఎగ్ ప్లాంట్ అంటారు ఫ్రెండ్స్, మనం ఇండియాలో అయితే దీన్ని బ్రింజాల్ అంటే వంకాయ ఇది ప్లాంటేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ వంకాయలు పెరుగుతాయి ఫ్రెండ్స్, దాన్ని మనం బ్రింజాల్ కూడా అంటాం. ఇక్కడ యూఎస్లో అయితే మాత్రం ఎగ్ ప్లాంట్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. సో ఇదంతా కూడా ఇంకా డెవలప్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మనము. ఈ సైడ్గా ఇవన్నీ కూడా మన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవడానికి. ఇక్కడ మేతి వేసాం ఫ్రెండ్స్ మనము, ఈ మేతి కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనము కాక్టైల్ యాపిల్ ట్రీ కూడా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఈ కాక్టైల్ యాపిల్ ట్రీ అంటే ఫ్రెండ్స్ 3 వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ దీంట్లో పెరుగుతాయి ఫ్రెండ్స్. ఒకటి రెడ్ కలర్, ఇంకోటి గ్రీన్ కలర్, ఇంకోటి ఎల్లో కలర్ ఫ్రెండ్స్. 3 రకాల యాపిల్స్ ఒకదానికే ఒకే చెట్టుకి 3 రకాల యాపిల్స్ పెరుగుతాయి ఫ్రెండ్స్. దిస్ ఈస్ కాల్డ్ కాక్టైల్ యాపిల్ ట్రీ. ఆల్రెడీ చిన్నగా కొన్ని యాపిల్స్ కూడా పెరగడం స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. చూడండి ఇక్కడ యాపిల్ కాక్టైల్ అని కనబడుతుంది మీకు. ఇది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎల్లో డెలిషియస్ యాపిల్ కాక్టైల్, రెడ్ కలర్, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్. ఈ 3 కలర్స్ యాపిల్స్ కూడా ఒకే చెట్టు పెరుగుతాయి ఫ్రెండ్స్. ఇంతే, చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి. ఇదంతా కూడా మనకు ఓపెన్ ప్లేస్ ఉంది కనుక బ్యాక్ యార్డ్ ఆఫ్ అవర్ ఇండిపెండెంట్ హోమ్. సో వీఆర్ క్రియేటింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. So this is your friend Vikas Reddy signing off. Again we will meet in another video friends. So every day I am taking one new video and I am trying to show you, because I am in the United States of America friends. So wherever it is possible I am trying to show different varieties of the videos, so that you can also have a look and you can enjoy. And definitely I think that you are going to like my video. If you like my video friends, please share my video and subscribe my channel friends. So friends, this is your friend Vikas Reddy signing off. Again we will meet in another video. So please support me friends, subscribe my channel friends. Thank you friends, thank you very much. Have a great day friends.